అయితే మీ ఫ్యామిలీ గురించి అడిగే ముందు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మిమ్మల్ని అంటే లాస్ట్ కౌన్సిల్‌లో అంటే మీకు మాట్లాడడానికి రాదని, మీకు ఇంగ్లీష్ రాదని, సో సబ్జెక్ట్ తెలవదని చెప్పేసి అంటే మేయర్ గారు కన్ను కొట్టి మాట్లాడడం జరిగింది. అది అవును. వీడియో అందరం చూడడం జరిగింది. అసలు ఆ అవును. రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ మీరు కన్నుగొట్టుడు చూడడం మా మైకే చూసిర్రు. ఆ! మేమన్న వర్షన్ ఏముందాడ అంటే సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు శాంక్షన్స్ ఇచ్చే గట్స్ లేవు. ఓకే. వాళ్ళ గవర్నమెంట్‌కి రైట్స్ ఆడ లేదు. ఫండ్ లేదని అంటున్నారు హ్మ్. వాళ్ళు. మరి మేము చెప్పే మాటలన్నీ వాళ్ళు శాంక్షన్ చేయాలి కదా! హ్మ్. మాట్లాడే సబ్జెక్ట్‌కి మాకు మైక్ ఇచ్చిందా? మాకు మైకే ఇస్తలేదు. సబ్జెక్ట్ లేదని ఎట్లా అంటది? క సబ్జెక్ట్ అనేది మాకు అంటే మైక్ ఇచ్చి నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావో తెలుసా అని మళ్ళీ మిమ్మల్ని రివర్స్ అడిగింది. అవునవును. ఏంది? అడిగింది. ఏంది? అని చెప్పేసి. అవును. రివర్స్ హ్మ్. అసలు సబ్జెక్ట్ ఏందంటే మేము ఆ రోజు ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నామండి. హ్మ్. ఆ ల్యాండ్స్ గురించి మాట్లాడేటప్పుడు నన్ను చాలా కన్‌ఫ్యూజ్ చేసేసింది ఆమె. హ్మ్. కానీ అయినా గాని నేనేం కాదు. నేను మైక్ తీసుకున్నా. మళ్ళా బ్రేక్ అని చెప్పేసింది. ఇక మైక్ ఇచ్చినంక. ఓకే. ఏందంటే మళ్ళీ వచ్చినాక నన్ను మళ్ళా ఏం చెప్పిందంటే మీరు ఇనండి. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. మళ్ళా వినండి. టీ తర్వాత నేను ఒక టీ బ్రేక్ తర్వాత. టీ బ్రేక్ తర్వాత నాకు మైక్ ఇచ్చేయంగానే టీ బ్రేక్ పెట్టింది. ఓకే. పెట్టిన తర్వాత ఏమన్నారంటే మీరందరూ కార్పొరేటర్లు, మనమందరం కార్పొరేటర్లను అందరూ ఇట్లా అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక కార్పొరేటర్‌గా కాబట్టికి అని అంటే ఆ రోజు నాకు మళ్ళా అన్నంక కూడా మైక్ ఇయ్యలేదు మళ్ళా. హ్మ్. అసలు మైక్ అనేది మాకు ఇవ్వదండి. సబ్జెక్ట్ తెలవదడం కాదు. మా బీఆర్ఎస్‌లో కనీసం కార్పొరేటర్‌లకు మైకే ఇవ్వది. హ్మ్. ఏందంటే ఆమెకు అనుకూలంగా ఉన్నోళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురికి ఇస్తది. అంతేగాని ఇంకా ఎవరికి ఇయ్యది. వాళ్ళు కూడా మా సబ్జెక్ట్ మాట్లాడనప్పుడు సబ్జెక్ట్ అన్నప్పుడు మేము చెయ్యి ఎన్ని సార్లు లేపినప్పుడు మాకు ఇవ్వాల మైక్. హ్మ్. మైక్ ఇస్తే కదా సబ్జెక్ట్ గురించి మాట్లాడేది మాకు కాదు తెలుసా? కౌన్సిల్‌లా ఎక్కువ బీఆర్ఎస్ కార్పొరేటర్‌లో అరిచేవాళ్ళు ఎవరు? సునీతనే గదా! ఆ! ఆ! అంటే అరిచేవాళ్ళంటే పాయింట్స్ ఏందంటే మాకు ఇట్లా వచ్చేస్తదండి నాకు. ఏందంటే వాళ్ళు కాందే ఈందని డప్పులు గొప్ప చెప్పుకుంటుంటే మాకు అదే అనిపిస్తది. వీళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా సరే